Good evening everyone, this is Karthik Nagadi, the founder of Sahasra Trading Community. గైస్ ఈ వీడియోలో కంప్లీట్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. లైక్ ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఈరోజు జరిగిన యాక్టివిటీకి తగ్గట్టుగా రేపటికి ట్రేడ్ సెటప్ ఎలా రెడీ చేసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని చాలా సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది సినారీ ఆఫ్ నిఫ్టీ సమ్వే క్లోజ్ టు ఈరోజు లైక్ ఈవెన్ కంప్లీట్ అన్ని సెక్టార్స్ కూడా చాలా డ్రాస్టిక్ లెవెల్లో ఫాల్ అని. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ది సినారీ ఆఫ్ లైక్ ఇండెక్సెస్ అన్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఈవెన్ నిఫ్టీ 50 సమ్వే క్లోజ్ టు 2.11% ఫాల్, బ్యాంక్ నిఫ్టీ 2.17%. అన్నిటికంటే కంపేర్ చేసుకుంటే మెటల్ స్టాక్ సమ్వే క్లోజ్ టు 5% నెగిటివ్లో ట్రేడ్ అయింది. అండ్ ఈవెన్ కమోడిటీ సెక్టర్ సమ్వే క్లోజ్ టు 3.43. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇండెక్స్, ఈవెన్ గ్లోబల్ మార్కెట్లో కూడా కంప్లీట్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ అన్నింటిలో కూడా హ్యూజ్ సెల్లింగ్ అయితే జరిగింది. సో ఈవెన్ నిఫ్టీలో ఈరోజు జరిగిన యాక్టివిటీ లైక్ ఇఫ్ యూ కెన్ కంపేర్ ది రేంజ్ ఇంట్రాడేలో లైక్ ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్తో ఓకే కానీ బట్ ఇంట్రాడే సెషన్లో లైక్ జస్ట్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి సమ్వే క్లోజ్ టు 537 పాయింట్స్ ఫాల్ అనేది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాల్. నాకు తెలిసి రీసెంట్ డేస్లో ఇంత బిగ్గెస్ట్ ఫాల్ పర్టికులర్ నిఫ్టీలో అయితే జరగలేదు. అండ్ సమ్వే క్లోజ్ టు బ్యాంక్ నిఫ్టీలో అయితే వీ హ్యావ్ విట్నెస్ సమ్వే క్లోజ్ టు 1200 పాయింట్స్ అయితే పడింది గైస్ బ్యాంక్ నిఫ్టీలో. యూ కెన్ కంపేర్ సమ్వే క్లోజ్ టు 1200 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీలో 1000 పాయింట్స్ నుంచి 1200 పాయింట్స్ వన్ డే ఇంట్రాడే సెషన్లో అది చాలా కామన్. కానీ నిఫ్టీలో వితౌట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ లైక్ గ్యాప్ డౌన్తో ఆర్ గ్యాప్ అప్తో కంపేర్ చేసుకుంటే 500 పాయింట్స్ కామనే. కానీ వితౌట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ కాకుండా జస్ట్ ఇంట్రాడే సెషన్లో జస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీలోనే లైక్ సమ్వే క్లోజ్ టు 537 పాయింట్స్, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్. అండ్ ఆల్ ది సపోర్ట్స్ మనం ఏదైతే క్రూషియల్ సపోర్ట్స్ అనుకున్నాం సమ్వే క్లోజ్ టు 15,650 ఆర్ 700 అండ్ సమ్వే క్లోజ్ టు 15,450 ఈ లెవెల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫేడ్ అవుట్ అయిపోయినాయి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 33,000 కూడా ఫేడ్ అవుట్ అయిపోయింది. అండ్ ఈవెన్ అన్ని ఇండెక్సెస్లో కూడా మెటల్ స్టాక్స్ యాజ్ వి డిస్కస్ 5% ఫాల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ మన మార్కెట్స్లో సెల్లింగ్ జరగడానికి రీజన్స్ ఫిల్టర్ అవుట్ చేసుకుందాం గైస్. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ఇన్ఫ్లేషన్. లైక్ మీరు కనుక రెగ్యులర్ న్యూస్ కనుక ఫాలో అవుతున్నట్లయితే ఈ పాయింట్ మీకు తెలుస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఫియర్ లైక్ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ ఫియర్ అనేది ఈవెన్ లాస్ట్ మంత్ నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ ఇంట్రాడే సెషన్ ఆర్ లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే పర్టికులర్లీ మీరు నిఫ్టీలో అబ్జర్వ్ చేయండి లైక్ లాస్ట్ ఫ్రైడే సమ్వే క్లోజ్ టు 16,200 దగ్గర క్లోజ్ అయింది. అండ్ మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి సమ్వే క్లోజ్ టు 15,700 800 ఈ లెవెల్లో ఓపెనింగ్ జరిగింది. ఇంత హ్యూజ్ గ్యాప్ డౌన్ రావడానికి మేజర్ రీజన్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. సో యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు. సో సమ్వే క్లోజ్ టు లాస్ట్ 40 yearsతో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ రికార్డ్ అయింది. అండ్ లాస్ట్ నైట్ ఎస్టర్డే నైట్ మిడ్ నైట్ వచ్చేసరికి యుఎస్ ఫెడ్ మీటింగ్ జరిగింది. అండ్ ఈవెన్ వాళ్ళు కూడా లైక్ ఇంక్రీజ్ అయిన ఇన్ఫ్లేషన్ని కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేశారు. సమ్వే క్లోజ్ టు 75 basis points ఇంక్రీజ్ చేశారు. సో అది ఈవెన్ 50 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేసింది, 75 పాయింట్స్ ఈజ్ టూ హై లైక్ కంపేర్ టు ఈవెన్ లాస్ట్ మంత్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. ఈ మంత్ అగైన్ ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇంకా అప్కమింగ్ 2 months కూడా ఇన్ఫ్లేషన్ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడానికి హై ఛాన్సెస్ ఉంది. సో అకార్డింగ్ టు మీరు కనుక న్యూస్ ఫాలో అయిపోతే లైక్ డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఆన్ యువర్ పోర్ట్ఫోలియో. డెఫినెట్లీ న్యూస్ పరంగానే ట్రేడ్ చేసుకోండి బికాస్ మార్కెట్స్ ఆర్ ఆల్వేస్ డ్రివెన్ బై ఎకనామిక్ పారామీటర్స్. మార్కెట్స్ ఎప్పుడు టెక్నికల్ ఇండికేటర్స్ బట్టి ప్రైస్ యాక్షన్ బట్టి ఎప్పుడు మూవ్ అవ్వదు. మార్కెట్స్ అనేది ఎకనామిక్ పారామీటర్స్ బట్టి ఎకనామిక్ కండిషన్స్ బట్టి ఫండమెంటల్స్ బట్టి మూవ్ అవుతుంది. సో దట్స్ వై మీరు న్యూస్ ఫాలో అవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ యూఎస్ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ రూపీ వాల్యూ కూడా కంటిన్యూగా డిక్రీజ్ అవుతుంది. సో ఈ పాయింట్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుందంటే అది మన ఇండియన్ ఎకనామీకి అంత గుడ్ సైన్ అయితే కాదు. ఎందుకంటే ఇండియన్ రూపీ తగ్గుతున్నప్పుడు ఆర్ లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనం యూజ్ చేస్తున్న కామోడిటీస్ ఆర్ ఏదైనా సరే లైక్ పర్టికులర్లీ ఇంపోర్ట్ చేసుకున్న ప్రతి ప్రోడక్ట్ని మనం యూఎస్ డాలర్ ఫార్మాట్లో పేమెంట్ చేయాలి. ఎప్పుడైతే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుందో డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో మనం ఇంపోర్ట్ చేసుకున్న కామోడిటీస్ ఆర్ రా మెటీరియల్స్ అన్నిటికీ ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టాలి. సో దట్స్ నాట్ ఏ గుడ్ సైన్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎఫ్ఐఐఎస్ సెల్లింగ్. ఎఫ్ఐఎస్ లాస్ట్ 6 months నుంచి ఇండియన్ సెక్యూరిటీస్లో ఆర్ ఇండియన్ పర్టికులర్ మార్కెట్లో కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ చేస్తూనే ఉన్నారు. సో దట్ వాస్ ది అనదర్ రీజన్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి యుఎస్ బాండ్ డీల్స్ డేటా. సో లైక్ లాస్ట్ వీక్లో కూడా యుఎస్ 10-year లాస్ట్ లైక్ బాండ్ డీల్ డేటా కూడా సమ్వే క్లోజ్ టు 3.2 కంటే హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ మోర్ దాన్ హై లైక్ ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా స్టిల్ హైయర్ లెవెల్ ఉంది. సో దీస్ ఆర్ ది మేజర్ 4 reasons వై ది మార్కెట్స్ ఆర్ కంటిన్యూస్లీ ట్రావెలింగ్ ఇన్ ది డౌన్ సైడ్ ట్రెండ్. సో మీకైతే రీజన్స్ అర్థమైంది కదా గైస్. అండ్ మోర్ ఓవర్ మార్కెట్స్ ఏ రీజన్ వల్ల అయితే ఫాల్ అయిందో ఆ రీజన్స్ ఇప్పట్లో కాంపెన్సేట్ అయ్యేది కాదు. అందుకే ఈవెన్ చాలామంది బిగ్ ప్లేయర్స్ కూడా అంటే చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ కూడా ఇయర్ స్టార్టింగ్లో లైక్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు దిస్ ఇయర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇది ఇన్వెస్టర్స్కి రైట్ ఇయర్ కాదు.
స్టిల్ ఇప్పటికి నేను అదే బిలీవ్ చేస్తున్నాను. సో ఇన్వెస్ట్మెంట్స్ కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే అకార్డింగ్ టు దట్ లైక్ మార్కెట్ సెంటిమెంట్ డైనమిక్స్ ఆర్ ఎకనామిక్ పారామీటర్స్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్టింగ్ ప్లాన్ చేసుకోండి. బిఫోర్ దట్ డోంట్ ప్లాన్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ రోజు జరిగిన యాక్టివిటీకి రేపటికి ట్రేడ్ ప్లాన్ ఎలా రెడీ చేసుకోవాలి, రేపటి ఇంట్రాడే సెషన్కి ఎలా రెడీ చేసుకోవాలి, లెట్స్ డిస్కస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీని ఒకసారి 1 hour టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో 1 hour టైం ఫ్రేమ్లో మీరు అబ్జర్వ్ చేస్తున్న బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి గైస్. మార్కెట్లో ఎక్కడ మినిమం కన్సాలిడేషన్ కానీ ఆర్ మైనర్ పుల్ బ్యాక్స్ ఎక్కడ కనపడలేదు. లైక్ ఫర్ ఎవ్రీ లైక్ ఈవెన్ మీరు 15 minutes టైం ఫ్రేమ్లో చూడండి, లైక్ ప్రతి ట్రేడర్ కూడా లైక్ దే హ్యావ్ ఫెల్ దిస్ పాయింట్, ఈ పర్టికులర్ ఇప్పుడు నేను ఏదైతే పాయింట్ చెప్తున్నానో ఈ ఒపీనియన్కి వచ్చి ఉంటారు. అంటే గ్రీన్ క్యాండిల్ వచ్చిన ప్రతిసారి అక్కడ అట్లీస్ట్ ఫర్ టైమింగ్ ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ అన్న మార్కెట్ కన్సాలిడేట్ అవుతుందని ప్రతి ట్రేడర్ ఆర్ ప్రతి ఆప్షన్ సెల్లర్ కూడా ఫీల్ అయి ఉంటారు. బట్ మార్కెట్ మనకు ఆ ఛాన్స్ లేదు. మార్కెట్ ఓపెన్ అయిన నుంచి కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ సెల్లింగ్ జరుగుతూనే ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అ గుడ్ సైన్. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 1 week నుంచి కూడా మనం కంటిన్యూగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. లైక్ 15,658 ఆర్ 15,650 నుంచి 700 ఈజ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఆ లెవెల్ కనుక బ్రేక్అవుట్ జరిగితే మార్కెట్లో డ్రాస్టిక్ చేంజ్ వస్తుందని మనం డిస్కస్ చేసుకుంటాం మన వీడియోస్లో. ఇఫ్ ఇన్ కేస్ మీరు మన ఛానల్ కనుక ఫాలో అయిపోతే యూ కెన్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్ర ట్రేడింగ్. సో రెగ్యులర్గా లైవ్ మార్కెట్ అప్డేట్స్ కానీ ఈవెన్ లైవ్ ట్రేడింగ్ కూడా చేస్తున్నాం. సో దట్ విల్ హెల్ప్ ఫర్ యూ. ఈవెన్ మన రెగ్యులర్ వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ జరిగితే చాలా బిగ్గెస్ట్ ఫాల్ వస్తుంది. ఈవెన్ నేను ఫాల్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ సమ్వే క్లోజ్ టు బిట్వీన్ 15,450 లెవెల్ దగ్గర మనకు ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది. ఈవెన్ మార్కెట్ అక్కడ హాల్ట్ అవుతుంది అనుకున్నాను, ఈవెన్ అక్కడ కూడా హాల్ట్ అవ్వలేదు. అక్కడ నుంచి అగైన్ 350 వరకు కంటిన్యూగా కరెక్షన్ వస్తూనే ఉంది. సో దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ చాలా హయ్యర్ లెవెల్లో ఉంది. సో ఈ మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్గా నెగిటివ్ ఉన్నప్పుడు మీ ట్రేడ్ ప్లాన్ ఎప్పుడు అదే డైరెక్షన్లో ఉండాలి. మీరు ఎప్పుడు షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే వెయిట్ చేయండి, అంతేగాని బయింగ్ ఆపర్చునిటీ అంటే ట్రెండ్కి అగెన్స్ట్గా ఎప్పుడు వెళ్ళొద్దు. ఓకే, సో నా ఎక్స్పెక్టేషన్ అంటే రేపు ట్రేడ్ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ బీ లైక్ మనం ఒక పాయింట్ అయితే ఫిక్స్ అయిపోదాం. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి లెట్స్ స్టిక్ ఆన్ టు దిస్ పాయింట్. అంటే మార్కెట్లో మనం ఓన్లీ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెళ్దాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా లెట్స్ అవాయిడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ సినారియోస్ మాట్లాడుకుంది. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఈ రోజు క్లోజింగ్ నుంచి మనకి 3 డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఈరోజు క్లోజింగ్ నుంచి పైన ఓపెన్ అయితే మనం ఏం చేయాలి, ఆర్ఎస్ ఈరోజు ఎక్కడైతే క్లోజ్ అయిందో అక్కడే ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఏం చేయాలి, ఆర్ఎస్ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఈ రోజు ఓపెనింగ్ నుంచి కింద ఓపెనింగ్ జరిగితే ఏం చేయాలి. ఈ 3 సినారియోస్లో కూడా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఓపెనింగ్ కనుక ఈ రోజు క్లోజింగ్ నుంచి పైన గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగితే ఆర్ఎస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా సరే, ఈ అంటే ఫస్ట్ థింగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినా ఆర్ఎస్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగినా సరే మార్కెట్ ఫస్ట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మీరు అవాయిడ్ చేసేయండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం. సో అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మార్కెట్ని చేసేది బికాస్ సెంటిమెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది షార్టింగ్ ఆపర్చునిటీ. అంటే ఏదైనా ఒక రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళినప్పుడు హియర్ యూ కెన్ అబ్జర్వ్ 15,658 ఈజ్ అన్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఏదైనా రివర్సల్ ఇండికేషన్ వస్తే ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఓకే, సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిన ప్రతిసారి మీరు షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఆ షార్టింగ్ ఆపర్చునిటీ ఐదర్ యూ కెన్ ఫైండ్ ఇట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మీకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ ఏదైనా మూవింగ్ యావరేజ్ మీరు ఏ మూవింగ్ యావరేజ్ మీకు ఒక్కొక్కరు ఒక ట్రేడింగ్ సిస్టమ్ ఫాలో అవుతారు. లైక్ కొంతమంది 20 మూవింగ్ యావరేజ్, 10 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్. సో మీ ట్రేడ్ సెటప్ ఏదో యూజ్ చేస్తారు మూవింగ్ యావరేజ్ దగ్గర కానీ ఆర్ఎస్ VWAP ఇండికేటర్ దగ్గర మీకు ఏదైనా రిజెక్షన్ వచ్చినా ఆర్ఎస్ ఇఫ్ యూ క్యాన్ ఫైండ్ ఎనీ రిజెక్షన్ ఫ్రమ్ ట్రెండ్ లైన్. సో ఇలాంటి రీజన్స్లో మీకు ఎక్కడ రివర్సల్ కనిపించినా సరే షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే వెయిట్ చేయండి. సో అంతేగాని మార్కెట్లో అప్ సైడ్ మొమెంటమ్ని చేస్ చేయొద్దు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ విచ్ వీ నీడ్ టు లర్న్. అండ్ సెకండ్ పాయింట్, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ప్రాపర్ డైరెక్షన్. అంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిందంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్లో అంత స్ట్రాంగ్ కన్విక్షన్ లేదని. సో మనకు ప్రాపర్ డైరెక్షన్ డిసైడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిందంటే మినిమం టు మినిమం ఒక కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రీజన్లో. అండ్ ద సెకండ్ ప్రాబబిలిటీ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగితే, ఇఫ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే సో మినిమం టు మినిమం ఈ లెవెల్లోనే మళ్ళీ ఒక కన్సాలిడేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. బికాజ్ ఈరోజు సమ్వేర్ క్లోజ్ టు 400 బ్రేక్ చేసిన తర్వాత నుంచి కూడా 350 ఈ లెవెల్లో ఫాల్ కూడా కొంత కన్సాలిడేట్ అవుతూ జరిగింది కాబట్టి మళ్ళీ ఇదే రీజన్లో కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్స్ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత కన్సాలిడేషన్ ఏ సైడ్ అయితే బ్రేక్అవుట్ అవుతుందో ఆ సైడ్ మార్కెట్ మూవ్మెంట్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అప్ సైడ్ కనుక బ్రేక్ అయితే కొంత అప్ సైడ్ వెళ్ళొచ్చు బికాజ్ ఎందుకంటే ఈరోజు డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది కాబట్టి మినిమం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆర్ఎస్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే కనుక డెఫినెట్లీ మళ్ళీ షార్ప్ సెల్లింగ్ చూస్తాం.
సో అప్ సైడ్ బ్రేక్ అయితే ట్రేడ్ని అవాయిడ్ చేయొద్దు, బికాస్ మనం ఆల్రెడీ గ్యాప్ అప్ సినారియోలో ఏదైతే ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందామో ఈవెన్ ఫ్లాట్ ఓపెనింగ్లో కూడా అప్ సైడ్ వెళ్ళినా సరే షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి అక్కడ షార్ట్ చేయండి, కానీ అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. దిస్ ఈస్ ద సెకండ్ సినారియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్స్ కనుక గ్యాప్ డౌన్ జరిగినప్పుడు దాని ఇండికేషన్ మీనింగ్ ఏంటంటే లెట్స్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను, బికాస్ ఈ రోజు ఇంత 500 పాయింట్స్ సెల్లింగ్ జరిగింది అండ్ రేపు ఓపెనింగ్ కూడా సమ్మె క్లోజ్ ఒక 100 or 200 పాయింట్స్ నెగిటివ్, అంటే గ్యాప్ డౌన్తో ఓపెనింగ్ జరిగితే సెల్లింగ్ ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉన్నట్టు, అది ఆల్మోస్ట్ ఇంకా చాలా బిగ్ లెవెల్లో సెల్లింగ్ జరుగుతుంది. అంటే ఈ లెవెల్లో షార్ట్ చేసిన వాళ్ళు, ఈ లెవెల్లో షార్ట్ చేసిన వాళ్ళు, ఈ లెవెల్లో షార్ట్ చేసిన వాళ్ళు అందరికీ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి సమ్మె క్లోజ్ టు 15,100 or 15,000 నుంచి కొంత షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో గ్యాప్ డౌన్ జరిగితే మాత్రం మార్కెట్ని చేస్ చేయొద్దు, లెట్స్ అవాయిడ్. గ్యాప్ డౌన్ జరిగితే అవాయిడ్ చేస్తాను నన్ను అడిగితే సింపుల్గా. అండ్ మోర్ ఓవర్ ఎందుకు ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలంటే మోర్ ఓవర్ టుమారో ఈజ్ ఫ్రైడే అండ్ రేపటి తర్వాత సాటర్డే సండే మనకి నో ట్రేడింగ్ డేస్ కాబట్టి సో మనకి 2 days గ్యాప్ వస్తుంది. ఈ 2 daysలో మార్కెట్లో ఎలాంటి న్యూస్ వస్తుందో ఎవరికి తెలియదు అండ్ మార్కెట్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలియదు. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంట్రాడే ట్రేడ్ సెటప్ ఆర్ ఇంట్రాడే పొజిషన్స్ తీసుకున్నా సరే ఆర్ ఈవెన్ రెగ్యులర్ పొజిషన్స్ తీసుకున్నా సరే రేపు ఈవినింగ్ కల్లా స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ స్క్వేర్ ఆఫ్ చేసేయండి, బికాస్ మండే అగైన్ డ్రాస్టిక్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ జరిగినా సరే దట్ విల్ క్రియేట్ హ్యూజ్ లాస్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. సో దిస్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ గైస్, బికాస్ మార్కెట్లో హ్యూజ్ ఫాల్ జరిగింది కాబట్టి మినిమం టు మినిమం షార్ట్ కవరింగ్ ర్యాలీ జరుగుతుంది రేపు. అయితే షార్ట్ కవరింగ్ జరిగిన తర్వాత అక్కడ నుంచి ఫ్రెష్ షార్టింగ్ చేయడానికి ట్రై చేయండి, అంతేగాని చేస్ చేయొద్దు మార్కెట్ని. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ మన ట్రేడ్ ప్లాన్కి అగెయిన్స్ట్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 3 different సినారియోస్ మాట్లాడుకున్నాం. ఈ 3 different సినారియోస్ కాకుండా అగెయిన్స్ట్గా లైక్ ఈవెన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జరిగిన అగెయిన్స్ట్గా వెళ్ళిపోతుంది అనిపిస్తే మాత్రం ఆర్ఎస్ మన ట్రేడ్ ప్లాన్ తగ్గట్టు వెళ్ళట్లేదంటే అవాయిడ్ చేసేయండి. మీరు ఏదైతే సిస్టమ్ పెట్టుకున్నారో ఆ సిస్టమ్ తగ్గట్టు ట్రేడ్ చేసుకుందాం, వర్కౌట్ అయితే ఓకే, లేదనుకుంటే ఆ సిస్టమ్ తగ్గట్టు కాకుండా అగెన్స్ట్గా వెళ్ళిందంటే చేసి మనీ లూజ్ అవ్వద్దు. బికాస్ స్టాక్ మార్కెట్ పర్టికులర్ ట్రేడింగ్లో మనీ పోగొట్టుకున్నా పర్లేదు, కానీ ఎందుకు పోగొట్టుకున్నామో తెలియకపోతే మాత్రం యూ కాంట్, అంటే లైక్ మీరు ఎక్కువ కాలం సర్వే అవ్వలేరు ఈ గేమ్లో. సో దట్ ఈస్ ద సింపుల్ ట్రేడ్ ప్లాన్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను గైస్. సో దట్స్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈస్ కార్తిక్ నాగడి సైనింగ్ ఆఫ్. జై హింద్.